క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్. ఓకే, 2025 మనకి ఇది బిల్ పాస్ అవ్వడం జరిగింది. బోత్ అటు రాజ్యసభలో ఇటు మనకి లోక్సభలో రెండిట్లలో కూడా ఈ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. బేసిక్గా ఈ బిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాలం చెల్లినటువంటి ఒక బిల్ ఉంది. సో ఈ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ అని చెప్పేసి, సో దాన్ని నిర్మూలించడం, దాన్ని రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మోడర్నైజేషన్ షిప్మెంట్ అంటే ట్రేడ్ సీ ద్వారా ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉంటాయో అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం కోసము ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 మేజర్ మ్యారిటైమ్ రిఫార్మ్స్ అన్నమాట. ఏదైతే మనము మ్యారిటైమ్ ట్రేడ్ని పెంచాలనుకుంటున్నాం దాంట్లో ఈ బిల్లు కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేయబోతుంది అనమాట. సో రాజ్యసభ పాస్ చేయడం జరిగింది. సో ఇండియా క్యారేజెస్ గూడ్స్ యాక్ట్ 1925 ఏదైతే ఉందో ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925 దీన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు మనకి క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 అనేది తీసుకురావడం జరిగింది. సో కంపల్సరీగా ఇక్కడ ఈ విధంగా అడగచ్చు, ఇటీవల కాలంలో ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925ని రీప్లేస్ చేస్తూ ఏ యాక్ట్ వచ్చింది, లేకపోతే క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 ఏదైతే ఉందో అది ఏ బిల్ను రీప్లేస్ చేస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, మోడర్నైజ్ మ్యారిటైమ్ ట్రేడ్ లాస్ ఏవైతే ఉన్నాయో చట్టాలు, మ్యారిటైమ్ ట్రేడ్కి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మోడర్నైజ్ ఇప్పుడు ఆధునిక కాలానికి అనుగుణంగా ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెంచాలి షిప్పింగ్ సెక్టార్లో. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ షిప్పర్స్కి సంబంధించినటువంటి ఏవైతే లీగల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫికేషన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బిల్లు ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా గ్లోబల్ మ్యారిటైమ్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి హాంకాంగ్ కన్వెన్షన్ ఇలా ఉన్నాయి కదా. ఓకే, సేఫ్టీ షిప్పింగ్, ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసి ఈ కన్వెన్షన్స్కి ఈ బిల్ ఎంతగానో దోహదపడేలాగా ఉందన్నమాట. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.